హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన కిచెన్‌లో నువ్వుల కొబ్బరి లడ్డూలని చూపించబోతున్నానండి. నువ్వులు మన హెల్త్‌కి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. ఈ నువ్వుల కొబ్బరి లడ్డూని చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నువ్వుల కొబ్బరి లడ్డూలు చేయటం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక కప్పు నువ్వులు వేసి వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ నువ్వులని మీరు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే వెంటనే మాడిపోతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చూసారా, రంగు మారాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో అరకప్పు దాకా పల్లీలు వేసి వేయించుకోండి. చూసారా, ఈ పల్లీలు కూడా వేగిపోయాయి. వీటిని కూడా మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోండి. దీనిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. ఇది చాలా త్వరగా రోస్ట్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. చూసారా, వేగిపోయింది. దీనిని వెంటనే మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, బరకగా అయ్యేటట్టు మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వేయించుకున్న ఎండు కొబ్బరి వేసి ఒకసారి మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. చివరిగా తురిమి పెట్టుకున్న అరకప్పు బెల్లం వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఒక కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ముప్పావు కప్పు బెల్లం దాకా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చూడండి, ఈ మిశ్రమాన్ని ఇలా ముద్దగా చేస్తే లడ్డూలకు చేయడానికి బాగుంటుంది. ఒకవేళ మీకు ముద్దగా రాకపోతే కొంచెం బెల్లం యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపండి. ఇవన్నీ హెల్త్కి చాలా చాలా మంచిది. ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటి లడ్డు ఒకటి తింటే సరే, మీకు బోలెడన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలాగా చేసుకోండి. అంతే అండి, నువ్వుల కొబ్బరి లడ్డూలు రెడీ. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీకి మంచి రెసిపీ. ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే పిల్లలకి, లేడీస్కి చాలా మంచిది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.